ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మా పరలోకపు తండ్రి, ఆకాశము నీ సింహాసనముగా, భూమి నీ పాదపీఠముగా చేసుకున్న సర్వోన్నతుడా, సర్వలోక సృష్టికర్త, మీకే మా స్తుతి స్తోత్రములు తండ్రి. యేసయ్యా, ఇంతవరకు మాకందరికీ ఎలాంటి అపాయము అనారోగ్యము రాకుండా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు ఎనలేని వందనాలు తండ్రి. కృపా కనికరం గల ప్రేమమయుడా, నజరేయుడా, గలిలయుడా, మీరు ఏర్పరచుకున్న ప్రవక్తలలో ఒక్కరైన యెషయా ప్రవక్తను గురించి ధ్యానించుకుని చుండగా మీరే మాకు తోడయుండి ముందుకు నడిపించండి తండ్రి. దేవా సర్వోన్నతుడా, దారి తప్పిపోయిన అప్పటి యూదా ఇశ్రాయేలు ప్రజలకు మీరు యెషయా ద్వారా బోధించిన విషయాలను మేము ధ్యానించుకుని చుండగా, ప్రభువా, మీ సత్యవాక్యములను వినగలిగే బాధ్యత, యోగ్యత మాకందరికి ఇచ్చినందుకు మీకే మా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్యా, యెషయా గారి ద్వారా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు మీరు చెప్పించిన మాటలను మేము కూడా ఆచరించటానికి తగిన బుద్ధి జ్ఞానములను మాకందరికి అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం వాక్యములోకి వెళదామండి. పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధనలో ఎందరో ప్రవక్తలు ఉన్నారు. వారందరిలో యెషయా ప్రవక్త గారిని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనం చూడగలుగుతామండి. ఎందుకంటే అప్పటి ప్రవక్తలందరూ కూడా మానవులందరికీ పాప విమోచన కలిగించటానికి యేసుక్రీస్తు రక్షకుడుగా పరము నుండి వచ్చి ఈ భూమిపై జన్మించి ఆనాటి ఆదాము ద్వారా పాపములో పడిపోయిన సమస్త మానవులందరినీ రక్షించి మరలా ఆయన ద్వారానే మానవులందరినీ ఆ పరమతండ్రి తన చెంతకు చేర్చుకుంటానికి ప్రభు అయిన రక్షకుడిని ఆ పరమతండ్రి యూదా గోత్రములో కన్యక గర్భమునందు జన్మింపచేస్తాడు అని యెషయా గారు అప్పటి ప్రజలకు తెలియపరిచాడు. అలాగా ప్రభు పుట్టుకను గురించి అనేక రకాలుగా అనేక మంది ప్రవక్తలు 300 ప్రవచనాలు ప్రవచించారండి. అయితే అందరికన్నా యెషయా ప్రవక్త మెస్సయ్యా అనే రక్షకుడిని గురించి ఎక్కువ ప్రవచనాలు ప్రవచించాడు. యెషయా ప్రవక్త ప్రభువు కంటే 750 సంవత్సరాల ముందు పుట్టినవాడు. ఈ యెషయా ప్రవక్త గారు ప్రభు కన్యక గర్భమున జన్మించుతాడని, ప్రజలందరి పాపముల కొరకు సిలువపై శ్రమలు పొంది తన రక్తమును శాంతం కార్చి బలైపోతాడని, ఆయన సిలువపై కూడా శ్రమలు సహిస్తూనే అందరి కొరకు, ఆయన్ని బాధించు వారి కొరకు ప్రార్థిస్తాడని తెలియపరిచాడు. అలాగే యెషయా ప్రవక్త గారు చెప్పిన విధంగా ప్రభువు సిలువపై తనను హింసించు వారి కొరకు తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థించాడు. అట్టి క్షమాహృదయం కలిగి ఉన్నవాడు ఈ మెస్సయ్య అనే రక్షకుడు అని వ్రాసి ఉంచాడు. యేసు పుట్టుకను గురించి, ఆయన పడే ఘోరమైన శిలువ శ్రమల గురించి, మానవుని పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమను గురించి, ఆయన పునరుత్థానం గురించి కూడా ప్రజలందరికీ యెషయా ప్రవక్త గారు తెలియపరిచి గ్రంథములో వ్రాసి ఉంచాడు. యెషయా ప్రవక్త గారు వ్రాసిన గ్రంథము 66 అధ్యాయాలతో నిండి ఉంటుంది. మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలోని పుస్తకాలు 66 గ్రంథాలుగా ఉన్నాయి. పాత నిబంధనలో 39 గ్రంథాలు, క్రొత్త నిబంధనలో 27 గ్రంథాలు ఉన్నాయి. 39 + 27 66. మొత్తం కూడా పరిశుద్ధ గ్రంథంలోని పుస్తకాలు 66. అలాగే యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఒక ప్రత్యేకతను చూడగలుగుతామండి. ఏమిటంటే యెషయా గారు వ్రాసిన గ్రంథములోని మొదటి 39 అధ్యాయాలు పాత నిబంధన చరిత్ర గురించి తెలియపరిచాడని, తతిమ 27 అధ్యాయాలు క్రొత్త నిబంధన గురించి వివరించాడని పండితులు వివరించారు. అందుకని యెషయా గ్రంథాన్ని బైబిల్లో బైబిల్ అని, మినీ బైబిల్ అని పండితులు అభివర్ణించారు. యెషయా గారు యూదా గోత్రీకుడు, హెబ్రీ ప్రవక్త. యూదా దేశములోని యెరూషలేములో జన్మించి అక్కడే నివసించినవాడు. ఈయనకు భార్య ఉంది. ఆమె మిరియాము, దెబోరాలాగా ఆమె కూడా ఒక ప్రవక్తిగా చెప్పబడింది. కానీ ఆమె పేరు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉండలేదు. యెషయా గారికి 2 కుమారులు కూడా ఉన్నారు. యెషయా 5 రాజుల కాలములో దేవుని ప్రవక్తగా పనిచేశాడు. ఆ రాజులు ఎవరంటే ఉజ్జియా, యోతాము, అమాజ్యా, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజుల కాలంలో జీవించినవాడు. యెషయా ప్రవక్త రాజుల వంశమునకు చెందినవాడు. గొప్ప పండితుడు, గొప్ప ధనవంతుడు,
గొప్ప ప్రవక్తగా పేరు పొందుకున్నవాడు, పరలోక దర్శనము చూసినవాడు. అయితే యెషయా యూదా దేశంలో నివసిస్తూ ఉన్నప్పుడు దేవుడు తనకు తెలియపరిచిన సంగతులన్నీ దేవునికి దూరమై బ్రతుకుతున్న యూదా ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరిచేవాడు. అప్పటికి 3వ రాజైన సొలొమోను కాలం తర్వాత సొలొమోను అవిధేయతను బట్టి ఇశ్రాయేల్ దేశము 2గా తన కుమారుని కాలంలో చీలిపోయింది. అలాగా యూదా దేశమని ఇశ్రాయేల్ దేశమని విభాగించబడింది. యెషయా కాలంలో ఉన్న అప్పటి యూదా ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎదుట పాపాత్ములై బ్రతుకుతూ ఉన్నారు కనుక దేవుడు యెషయాను పరలోక దర్శనం ద్వారా ప్రవక్తగా ఏర్పరచుకొని వారి పాపాలను తెలియపరుస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి అని యెషయా గారు దేవుని మాటగా యూదా ఇశ్రాయేలు ప్రజలకు బోధిస్తూ ఉండేవాడు. ఆయన రాజుల వంశమునకు చెందినవాడు కనుక నిర్భయంగా రాజమందిరమునకు వెళుతూ వారిని దేవుని మాటలతో హెచ్చరించేవాడుగా ఉండేవాడు. అయితే అసలు ఈ యెషయా ఎవరు, ఏ జాతివాడు, ఈయన ఏ విధంగా ప్రవచించాడు, ఈ గ్రంథము ఎప్పుడు వ్రాశాడు, యెషయా గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే సంగతులన్నీ వివరంగా మనము తెలుసుకుందామండి. ఈ గ్రంథము యేసుక్రీస్తు పుట్టకముందు 750 సంవత్సరాల క్రితం యెషయా గారి చేత వ్రాయబడింది. యెషయా తండ్రి పేరు ఆమోజు. ఆయన తల్లి పేరు వ్రాయబడి ఉండలేదు, కానీ యెషయా చిన్నతనంలోనే ఆయన తల్లి మరణించింది. యెషయా తండ్రి అయిన ఆమోజు రాజైన అమాజ్యాకు వరుసకు సహోదరుడు. వీరు రాజుల వంశమునకు చెందినవారు. యెషయా అంటే యెహోవాయే నా రక్షణ అని అర్థం. యెషయా దేవుడు తనకు తెలియపరిచిన సమాచారములు 60 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా యూదా ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరిచినవాడు. ఎంతోమంది ప్రవక్తలు మెస్సయ్యా అనే రక్షకుడు ఈ భూమిపై ఎప్పుడు పుడతాడు, ఎక్కడ పుడతాడు అనే దాన్ని వ్రాశారు. యెషయా ప్రవక్త అయితే యేసయ్యను 750 సంవత్సరాల ముందే ఆయన పుట్టుక, శిలువ మరణము, పునరుత్థానం గురించే కాక ఆయన 2వ రాకడ గురించి కూడా ప్రస్తావించాడు. మొదటిగా దేవుని గొర్రెపిల్లలాగా అందరినీ రక్షించడానికి వస్తాడని, 2వసారి గర్జించే సింహం వలె మధ్యాకాశమునకు మేఘారుడై షకీనా మేఘంపై వస్తాడని, అంటే మహిమగల మేఘారుడై వస్తాడని ప్రవచించాడు. యెషయా గారు విమోచకుడైన యేసయ్యను గురించి ఏమి వ్రాశాడో అవన్నీ కూడా జరిగాయి. యెషయా ప్రవక్త దేవుడు చెప్పిన మాటలను బట్టి పాపాత్ములుగా జీవిస్తున్న అప్పటి యూదా ఇశ్రాయేలు ప్రజలకు బోధిస్తూ రాబోయే ఆ మెస్సయ్యా అనే రక్షకుడిని ఆశ్రయముగా చేసుకుని మీ హృదయములలో చేర్చుకొనండి, అప్పుడు మీరు రక్షణ పొందుకుంటారు. ఆయనను ఆశ్రయించి మీ హృదయములో చేర్చుకొనకపోతే మీరు ఎంత ప్రార్థించినా మొరపెట్టినా దేవుడు వినడు. కీడు చేయటం మాని మేలు చేయండి అని తెలియపరిచాడు. మెస్సయ్యా అనే రక్షకుడైన ప్రభువుని మీరంతా అంగీకరించినట్లయితే కెంపు వలె ఎర్రగా ఉన్న మీ పాపములు మంచు వలె తెల్లగా చేస్తాడు అని బోధించాడు. అయితే యెషయా ప్రవక్త గారు పరలోక దర్శనము ఎప్పుడు ఎలా పొందుకున్నారు అనేది కూడా మనం ధ్యానం చేద్దామండి. యెషయా గారి కాలంలో ఉజ్జియా రాజు గర్వించి దేవుని మందిరములో యాజకులు చేసే పనిని తాను చేయబోయాడు. దేవుడు తన యాజకత్వానికి ప్రత్యేకంగా లెవీయుల గోత్రం వారిని ఏర్పరచుకున్నాడు కనుక దేవునికి వారే యాజకత్వం చేయాలి అనే ఖచ్చితమైన శాసనములను దేవుడే పెట్టాడు. అయితే ఉజ్జియా రాజు ఆ సమయంలో దేవుని ఆజ్ఞను గర్వముతో తిరస్కరించి ధూపము వేయబోయాడు. అంతలో అక్కడ ఉన్న యాజకులు, రాజా ఇది నీ పని కాదు, దీనికి యాజకులు ఉన్నారని చెప్పినా వారి మాట వినకుండా గర్వించాడు. అంతలోనే ఆయన నుదుట కుష్ఠము పుట్టినది. అది చూసి యాజకులందరూ కలిసి ఆయన్ని దేవాలయం నుండి బయటకు త్రోసివేశారు. ఆనాటి కాలంలో కుష్ఠువారికి ఆలయ ప్రవేశం లేదు కనుక బయటకు గెంటి వేశారు. ఉజ్జియా కూడా తనకు నుదుట కుష్ఠము పుట్టినదని తెలుసుకొని వారిని ప్రతిఘటించకుండా తానే త్వరపడి బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒంటరిగా తన ఇంటిలో జీవించాడు. ఉజ్జియాకు బదులుగా తన కుమారుడైన యోతాము రాజకార్యాలను చక్కబెడుతూ వచ్చాడు. ఉజ్జియా రాజు 10 సంవత్సరాలు ఒంటరి జీవితం గడిపి మరణించాడు. తదనంతరం యోతాము రాజై చక్కని పరిపాలన చేశాడు. అయితే యెషయా ప్రవక్త గారు ఉజ్జియా రాజు మరణించిన తర్వాత చాలా దుఃఖించాడు. అప్పుడు దేవుడు యెషయా గారికి పరలోక దర్శనం అనుగ్రహించి, ఈ లోకరీత్యా ఉండే రాజులు మరణించక తప్పదు,
పరలోక రాజునైన నేను నిత్యము ఉండే రాజును అన్న విధంగా ఆ పరమరాజు సింహాసనాసీనుడై కనిపించి యెషయాతో 66వ అధ్యాయం 1 నుండి 2 వచనాల ద్వారా మాట్లాడాడు. యెహోవా తండ్రి యెషయాకు ఇలాగా ఆజ్ఞ ఇచ్చాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, ఇవి అన్నీ నా హస్తకృత్యములు. ఎవడ దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టి ఉంచుచున్నాను అని దేవుడు హిజ్కియాను గురించి యెషయా గారికి చెప్తూ, యెహోవాను అయిన నన్ను సేవింపనాలని జనమైనను రాజ్యమైనను నిలువనేరదు అని దేవుడు యెషయా ద్వారా దేవుని మాటలు ప్రజలకు బోధింపచేశాడు. దేవుడు బోధించిన మాటలలో 2-3 మాటలు మనం ధ్యానించుకుందామండి. భ్రష్ట సంతానమా, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకును, కానీ ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, యెహోవాను విసర్జించిన మీకు శ్రమ. మీరు పరిశుద్ధ దేవుడిని విసర్జించి యెహోవాను దూషించుచున్నారు, ఆయన్ని విడిచి తొలగిపోయి బ్రతుకుచున్నారు అని అప్పటి ప్రజలతో మాట్లాడుతూ యెహోవా ఆజ్ఞలు ఇచ్చుచున్నాడు వినండి. మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసి అయిన వాడు మీకు ఈ విధంగా సెలవిస్తున్నాడు వినండి అని చెప్తూ, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడును, అయినా వినయము గల వారి ప్రాణమును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు నేను వినయము గల వారి వద్ద దీన మనస్సు గల వారి వద్ద నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడను కాను, నిత్యము మిమ్మల్ని కోపించువాడను కాను. నేను మీ మీద కోపిస్తే నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు కదా. నన్ను విడిచి మీరు తిరిగినా మీలో కృతజ్ఞతాబుద్ధి మరలా పుట్టిస్తాను. నేనే మీ వ్యాధులను స్వస్థపరుస్తాను. రక్షంపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరక ఉండినట్లు యెహోవా చెవులు మందగించలేదు. కానీ మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరిచాయి. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుచున్నారు కనుక చెడు గర్భమును ధరించి పాపమును కనును. పాపము పరిపక్వమై మరణమును కనును. మీ పాపములు మీ మీద సాక్ష్యం పలుకుచున్నవి. ఇలాగా యెషయా గారు పరలోకమందు ఉన్న దర్శనం పొందుకున్న తర్వాత ఈ మాటలన్నీ యూదా ఇశ్రాయేలు ప్రజలకు ప్రభు పక్షముగా ప్రకటించాడు. అయినా మేము చెప్పే ఈ మాటలు ఎవరు వింటారు? ఆయన సొంత వారే ఆయన నమ్మక సిలువ వేశారని యూదుల గురించి కూడా ప్రస్తావించాడు. ఈ విధంగా యెషయా గారి గ్రంథము అంతా దేవుడు చెప్పిన మాటలతో నిండి ఉంటుందండి. కనుక ఈ అమూల్యమైన ఈ మాటలు ఎన్నిసార్లైనా చదివి దేవుని మాటలు అంగీకరించబద్ధులమై ఉన్నాము. దేవుడు యెషయా గారితో చెప్పించిన హితవచనములు కేవలం అప్పటి ప్రజలైన ఇశ్రాయేల్ ప్రజల వారికే కాదండి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే వారికి అందరికీ కూడా ఈ సత్యవాక్కులు వర్తిస్తాయి. అందరూ అన్ని కాలముల వారు ఈ యొక్క మాటలు తెలుసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలనే కదా దేవుడు యెషయా గారి ద్వారా గ్రంథములో వ్రాయించాడు. కాబట్టి ఈ మాటలన్నీ దేవుడు మన కొరకే వ్రాయించాడని మనం తెలుసుకోవాలి. యెషయా ప్రవక్త గారు దేవునితో ఎక్కువ కాలం ఆత్మీయ అనుబంధం కలిగిన వాడు. సుదీర్ఘకాలం 5 రాజుల కాలంలో ప్రవక్తగా పనిచేశాడు. యేసుక్రీస్తుని గురించి అనేకమైన ప్రవచనాలను తెలియపరిచిన గొప్ప ప్రవక్త యెషయా గారు. యెషయా ఎందుకంత గొప్ప ప్రవక్త అంటున్నామంటే, యెషయా గారు దేవునికి ప్రార్థన చేసి జరిగిపోయిన కాలాన్ని కూడా వెనక్కి నడిపించిన వాడు. హిజ్కియా రాజు కాలంలో ఈ సంఘటన జరిగింది. ఈ మాటలు 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 11 వరకు వివరంగా వ్రాయబడి ఉంటుంది. యెషయా ఇంకా ప్రజలకు బుద్ధి చెప్తూ, దేవుడిని ఆశ్రయముగా చేసుకున్నవారు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. బాలురు 100 సంవత్సరముల వారై బ్రతికి చనిపోతారు. పాపాత్ముడైన శాపగ్రస్తుడైన ఆ ప్రభు యందు కనుక మీరు విశ్వాసముంచితే మీరంతా కూడా దీర్ఘాయుష్ కలిగి 100 సంవత్సరములు జీవిస్తారు. నరుల ఆయుష్ ఆ దేవుడు వృక్షమంత ఆయుష్గా చేస్తాడు. ఆ దేవుడిని విశ్వసించిన వారందరూ కూడా ఆయన చేత నిత్యము ఆశీర్వదింపబడిన వారుగా ఉంటారు అని యెషయా ఆనాటి ప్రజలకు విన్నా వినకపోయినా వారి వెన్నంటి ఉండి మరణము వరకు బోధించిన గొప్ప ప్రవక్త యెషయా గారు. యెషయా ప్రవక్త గారి మాటలు వ్రాయాలంటే ఎంత వ్రాసినా తరగదు. కనుక దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకు అనుగ్రహింపబడిన మాటలు గల యెషయా గ్రంథము ప్రతి ఒక్కరూ తప్పక చదివి ఆ ప్రభునందు భయభక్తులు కలిగిన జీవితం గడిపి మోక్షం పొందుకుంటామండి. ఎంతోమంది ఈ యెషయా గారి గ్రంథము యోహాను సువార్త చదివిన వారు ప్రభువుని విశ్వాసముంచి రక్షింపబడి పాతాళం నుంచి తప్పించుకొని పరలోక భాగ్యం పొందుకున్నారు. అట్టివారిలో
ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారు. ఆయన ఈ మాట తన సాక్ష్యంలో చెప్పారు కనుక మనం ఇక్కడ చెప్తున్నానండి. యెషయా ప్రవక్త గారు తన పరిశుద్ధాత్మతో కొన్ని దేశాల గురించి కూడా ప్రవచించి ఆ దేశాలకు రాబో కాలంలో ఏం జరుగుతుందో తెలియపరిచారు. శకునాలు, సోదే, గారడీ విద్యల గురించి కూడా వ్రాస్తూ అవి పాపము కనుక వాటి వైపు చూడకండి, జీవము గల దేవుని వైపు చూడండి, ఆయనే మీ సమస్యలను పరిష్కరించువాడు, మీ సంకటములను కుదుర్చువాడు కనుక ఆయన్ని ఆశ్రయించండి అని బోధించాడు. ప్రతి పనికి కూడా మూలం యెషయా గ్రంథంలో దొరుకుతుందండి. ఏ కార్యసిద్ధికైనా యెషయా గ్రంథంలోని మాటలే మూలముగా దొరుకుతాయి. అయితే యెషయా ప్రవక్త గారు తన చివరి రోజులలో దేవుని కొరకు మరణించాడండి. యెషయా మనుష్యరాజు కాలం వరకు జీవించాడు అని చరిత్ర చెప్తుంది. యెషయా ప్రవక్త గారు అప్పటి యూదారాజైన మనుష్య కాలంలో మెస్సయాను గురించి చెప్తూ ఉన్నాడు. దైవకుమారుడైన యేసు ప్రభుని గురించి చెప్తూ, మీ పాప మార్గములు విడిచి తండ్రి నా ద్వారా చెప్పించే మాటలు వింటే మీరు బ్రతుకుతారు, లేదంటే పాతాళమే మీ గతి అని దేవుడు చెప్పిన మాటలను నిర్భయంగా అప్పటి రాజులకు అప్పటి ప్రజలకు కూడా ప్రకటించాడు. దానికి గాను యూదారాజులందరిలో పాపాత్ముడైన మనుష్యరాజు యెషయా ప్రవక్తను ఘోరంగా రంపంతో కోసి చిత్రహింసలు పెట్టి చంపించాడు అని వ్రాయబడి ఉంది చరిత్రలో. దీనికి ఆధారం కూడా పౌలు హెబ్రీ పత్రికలో పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరిచాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 37లో చూడగలం. ఈ మాటను బట్టి యెషయా గారు ఈ విధంగా చనిపోయారు అని పండితులు తెలియచేశారు. ఇంతవరకు మనమంతా దేవుని ఆజ్ఞానుసారంగా యెషయా ప్రవక్త గారు ప్రజలకు రాజులకు తెలియపరిచిన మాటలను ధ్యానించుకున్నామండి. తరువాత భాగంగా యెషయా ప్రవక్త గారు 9వ అధ్యాయం 6లో ప్రవచించిన మాటను మనం ప్రత్యేకంగా శ్రద్ధగా ధ్యానం చేసుకుందామండి. హల్లెలూయా, ఆమేన్.